వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో నెలాఖరులోగా కాంగ్రెస్ కమిటీల నియామకాలు పూర్తి చేయాలి. నిజామాబాద్లోని ఓ గార్డెన్స్లో జరిగిన పిఎసి సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పాల్గొన్న మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం నివేదిక రూపకల్పనకు కృషి. ఫిలిప్పీన్స్ దేశంలో స్టడీ టూర్లో తెలంగాణ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ బృందం పర్యటనలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. ఓటు హక్కును కాపాడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. ఎస్ఆర్పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. భీమ్గల్ అభివృద్ధి సాధించే వరకు పోరాటం ఆగదు. భీమ్గల్ పట్టణంలో పర్యటించి పలు ప్రాంతాలను పరిశీలించి మాట్లాడిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఒక్క ఫోటో వేల అర్థాలను తెలుపుతోంది. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో జరిగిన అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్స్ డేలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. అటవీ ప్రాంత సంరక్షణ కోసం సమన్వయంతో కృషి చేయాలి. నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ భవేష్ మిశ్రా అధ్యక్షతన జిల్లా స్థాయి అటవీ సంరక్షణ కమిటీ సమావేశం. నిజామాబాద్ నగరంలో పాత కలెక్టరేట్ గ్రౌండ్ వద్ద ఘనంగా గోర్ బంజారా తేజ్ ఉత్సవ్ సాంప్రదాయ వస్త్రధారణ చేసి ఆడి పాడి సందడి చేసిన గిరిజనులు. నిజామాబాద్ నగరంలో నూడా చైర్మన్ కేశవేణు జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. నగరంలోని దుబ్బా ఎంకే గార్డెన్స్ వద్ద బాన్స్వాడ కాంగ్రెస్ నాయకుల ధర్నా. రేంజల్ హెడ్ కానిస్టేబుల్ తిరుపతి గుండెపోటుతో మృతి. ఆర్మూర్లోని ఆయన నివాసం నుంచి జరిగిన అంత్యక్రియల్లో పాల్గొన్న సిపి సాయి చైతన్య. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో నెలాఖరులోగా కాంగ్రెస్ కమిటీల నియామకాలు పూర్తి చేయాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జి మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కర్, మేయర్ ఉమారాణి, డీసీసీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి, బొబ్బిలి రామకృష్ణ, మల్లికార్జున్, కార్పొరేషన్ చైర్మన్లు, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, ఆకుల లలిత, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ గత పీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా పార్టీకి చెందిన అనేక మంది నాయకులు, కార్యకర్తలకు వివిధ స్థాయిల్లో ప్రాతినిధ్యం కల్పించినట్లు తెలిపారు. ఓటర్ జాబితాల సవరణ ప్రక్రియలో భాగంగా ఆర్మూర్ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు అధికంగా జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ బూత్ స్థాయి ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. 2002 ఆధారిత పత్రాల పరిశీలనతో పాటు ఓటర్ జాబితా వివరాల విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, సవరణ ప్రక్రియ సజావుగా జరగని ప్రాంతాలపై డీసీసీ అధ్యక్షులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. మండల కాంగ్రెస్ కమిటీల నియామక ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపైన ప్రజలకు అవగాహన కల్పించడం ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త బాధ్యత అని ఆయన అన్నారు. పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలో నాయకులు చురుకుగా పనిచేయాలని సమావేశంలో పిలుపునిచ్చారు. ఉద్యమంలో పాల్పంచుకున్న కోదండరాం ఎమ్మెల్సీ చేయగలిగారు. వారు ఏం చేశారు? ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు బిడ్డకు, అల్లుడికి, మేనల్లుడికి, సండకుడికి. ఫిలిప్పీన్స్ దేశం మైగ్రేషన్ పాలసీ స్టడీ టూర్లో తెలంగాణ రాష్ట్ర ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ బృందం పర్యటించింది. ప్రపంచంలోనే ఉత్తమ మైగ్రేషన్ పాలసీ అమలులో ఉన్న ఫిలిప్పీన్స్ దేశంలో తెలంగాణ రాష్ట్ర ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ బృందం 3 రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ఆ దేశ రాజధాని మనీలాలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొంది. తెలంగాణ రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వలస వెళ్లిన సుమారు 15 లక్షల మంది కార్మికుల సంక్షేమం కోసం అనుసరించాల్సిన విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించనున్న కార్యాచరణ ప్రణాళికను రచించేందుకు రాష్ట్ర ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ ఫిలిప్పీన్స్ దేశ పర్యటన అనుభవాలతో తయారు చేసే నివేదిక ఎంతో ఉపయోగపడనుంది. ఫిలిప్పీన్స్ దేశ రాజధాని మనీలా నగరంలో ఇబి స్టైల్స్
ఆరినేట కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ గల్ఫ్లో నివాసం ఉంటున్న కార్మికుల కోసం సంక్షేమం కోసం ఉత్తమమైన సంక్షేమ విధానాన్ని అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు, అందులో భాగంగానే ఫిలిప్పీన్స్ దేశ పర్యటనకు వచ్చినట్లు తెలిపారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, అందుకోసం ఉత్తమమైన గల్ఫ్ సంక్షేమ పాలసీని రూపొందించడం కోసం కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీ రూపకల్పన, గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఈ పర్యటన చేపట్టినట్టు వారు తెలిపారు. ఈ కాన్ఫరెన్స్ లో ఫిలిప్పీన్స్ లేబర్ మైగ్రేషన్ అండ్ సివిల్ సొసైటీస్ ఆర్గనైజేషన్ రెస్పాన్స్, ఫిలిప్పీన్స్ లేబర్ మైగ్రేషన్ గవర్నెన్స్, బిల్డింగ్ అండ్ వుడ్ వర్కర్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ యూనియన్, గ్లోబల్ మైగ్రేషన్ యాక్షన్ ప్లాన్, లేబర్ మైగ్రేషన్ కారిడార్ ఆర్గనైజేషన్ ఎక్స్పీరియన్సెస్ అని అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ కాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట్ర ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ చైర్మన్ అంబాసడర్ డాక్టర్ బిఎం వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మంద భీమరెడ్డి, సభ్యులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, నంగి దేవేందర్, స్వదేశ్ పరికిపండ్ల, ప్రొఫెసర్లు విజయ్ కొర్రా, జుగునూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తుందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కాంగ్రెస్ పాలనలో మూతపడ్డ వ్యవస్థలను తాము అధికారంలోకి వచ్చాక పునరుద్ధరిస్తే నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేస్తూ బిల్లులు నిలిపివేసి భీమ్గల్ అభివృద్ధిని తిరోగమనం వైపు నడిపిస్తోందని మండిపడ్డారు. భీమ్గల్ పట్టణ అభివృద్ధిపై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ పాలనలో మూతపడిన భీమ్గల్ ఆర్టీసీ బస్ డిపోను బేరే సహాయంలో అప్పటి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సహకారంతో 2.25 కోట్ల రూపాయలతో సమగ్ర మరమ్మతులు చేయించి పునరుద్ధరించామని తెలిపారు. ప్రస్తుతం అక్కడ కేవలం ఒక్క చౌకీదార్ మాత్రమే ఉన్నారని, ప్రాంగణమంతా పిచ్చి మొక్కలు మొలిచి కూలిన ప్రహరీ గోడను కూడా బాగు చేయని దయనీయ స్థితిలో ఉందని మండిపడ్డారు. భీమ్గల్ పట్టణ పరిధిలో ఇప్పటికే 25 కోట్లతో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, డ్రైనేజీ పనులను విజయవంతంగా పూర్తి చేశామని గుర్తు చేశారు. మిగిలిన గల్లీల్లో అభివృద్ధి కోసం ఎన్నికల ముందే అప్పటి మంత్రి కేటీఆర్ సహకారంతో మరో 10 కోట్ల రూపాయలు బడ్జెట్ ద్వారా మంజూరు చేయించి టెండర్ ప్రక్రియ పూర్తి చేశామని తెలిపారు. అయితే మున్సిపల్ ఎన్నికల వేళ హడావుడిగా కొబ్బరికాయలు కొట్టి కంకర పోసిన కాంగ్రెస్ పాలకులు గత 7-8 నెలలుగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో ఆ పనులన్నీ అర్ధాంతరంగా నిలిచిపోయాయని విమర్శించారు. భీమ్గల్లో నిబంధనల ప్రకారం 30 పడకలకే అవకాశం ఉన్నప్పటికీ మారుమూల ప్రాంత పేద ప్రజల వైద్య అవసరాల కోసం నాటి సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావులను ఒప్పించి 35 కోట్ల రూపాయలతో 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేయించామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇందులో 22 కోట్లు భవన నిర్మాణానికి, మిగతా నిధులు వైద్య పరికరాలకు కేటాయించామని తెలిపారు. ఎన్నికలకు ముందే కేవలం 15 నెలల్లోనే నెలకు ₹1 కోటి చొప్పున సుమారు 15 కోట్ల విలువైన పనులు పూర్తి చేయించి కాంట్రాక్టర్కు 13.50 కోట్ల మేర బిల్లులు ఇప్పించామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 9న భీమ్గల్ వచ్చిన పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పట్టణాన్ని దత్తత తీసుకుంటానని, 3 నెలల్లో 5 కోట్ల రూపాయలు విడుదల చేయించి 100 పడకల ఆసుపత్రితో పాటు అన్ని పనులు పూర్తి చేస్తానని బహిరంగ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ హామీని నమ్మి ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థిని మున్సిపల్ చైర్మన్గా గెలిపించిన 3 నెలల గడువు ముగిసి 6 నెలలు కావస్తున్న అదనంగా ₹1 నిధులు తేలేకపోయారని విమర్శించారు. కాంట్రాక్టర్లకు రావాల్సిన 10 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేసి అన్ని పనులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో ప్రశ్నించిన, దీక్షలు చేసిన, మంత్రులను స్వయంగా కలిసిన ప్రభుత్వంలో చెల్లడం లేకపోవడం దారుణమని, భీమ్గల్ అభివృద్ధి సాధన కోసం తదుపరి ఏ రూపంలో పోరాటం చేయాలో భీమ్గల్ ప్రజలే నాకు మార్గదర్శనం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎంతటి ఉద్యమానికైనా తాను సిద్ధమని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నర్సయ్య, మాజీ జడ్పీటీసీ రవి, మాజీ ఎంపీపీ మహేష్, జిల్లా కోఆప్షన్ మోయిస్, శర్మ నాయక్, తుకాజీ నాయక్, శివసారి నర్సయ్య, కౌన్సిలర్ నీలం రవి, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 100 పడకల ఆసుపత్రి కావచ్చు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావచ్చు, ఆ రోడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా బడ్జెట్ లో పెట్టి శాంక్షన్ చేసిన పనులే. ఒకసారి బడ్జెట్ లో పెట్టినాక బడ్జెట్ లేదు అన్నది ఉండదు. అట్లా అంటే అది లఫంగా మాట, లంగ మాట. 1. 2, పైసలు లేవు అంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో ఆల్రెడీ ఒక హెలికాప్టర్ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఒక హెలికాప్టర్ ఆల్రెడీ. ఒక హెలికాప్టర్ ఉండంగా కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ హెలికాప్టర్ తోటే నడిపించింది. ఒక హెలికాప్టర్ తోటి ఈయన వచ్చి 2.5 ఏళ్ళు కాదు. ఒక హెలికాప్టర్ ఉండంగా 111 కోట్లు పెట్టి కిరాయి పెట్టి ఇంకో హెలికాప్టర్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నదా? మరి దానికి పైసలు ఎక్కడికి వచ్చినాయి? హెలికాప్టర్ 111 కోట్లు పెట్టేస్తుంది. ఓటు హక్కును కాపాడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, ఎమ్మెల్యే మదన్ మోహన్, ఎంపీ సురేష్ షెట్కర్, మేయర్ ఉమారాణి, డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, మల్లికార్జున్, కార్పొరేషన్ చైర్మన్లు, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, ఆకుల లలిత, యూత్ కాంగ్రెస్ నాయకులు విపుల్ గౌడ్, సునీల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేసే దిశగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
విమర్శించారు. సిబిఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై ఒత్తిడి తెచ్చి జేబు సంస్థలుగా మార్చుకుందని ఆరోపించారు. ఈడీ నిర్వహించిన దాడుల్లో 90% పైగా ప్రతిపక్ష పార్టీల నేతలపైనే జరిగాయని పేర్కొన్నారు. ప్రతి పౌరుడి ఓటు హక్కును రక్షించడం కాంగ్రెస్ పార్టీ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ BLAలు గత 2.5 నెలలుగా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పనిచేస్తున్నారని తెలిపారు. BLAల లిస్టు 35,000 సమర్పిస్తే ఎన్నికల సంఘం కేవలం 13,000 మాత్రమే నమోదు చూపించడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. ప్రతి ఓటరు తమ ఓటు నమోదును తప్పనిసరిగా పరిశీలించుకుని అవసరమైతే సవరణలు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ జిల్లాలో సుమారు 20% ఓట్లు తొలగించబడగా మరో 40% ఓట్లకు నోటీసులు జారీ చేయడం ఆందోళనకర పరిణామమని పేర్కొన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 18 ఏళ్ల యువతకు ఓటు హక్కు కల్పించి ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేశారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు పునాది అని, ప్రతి ఓటు విలువైందని మహేష్ కుమార్ గౌడ్ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు పరిరక్షించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని సమావేశంలో నాయకులు అభిప్రాయపడ్డారు. మోడీ, అమిత్ షా మీ అనుకున్న ఓట్లు పెట్టుకొని మీ కాయనుకున్న ఓట్లు, మీకు పని అనుకున్న ఓట్లు తీసేస్తానంటే ప్రజాస్వామ్యంలో పౌరులు దీన్ని ఉద్యమించాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కోట్ల ఓట్లు తీసేస్తా ఉన్నారు. కోట్ల ఓట్లు, 3 కోట్లు, దాదాపు 1,40,00,000 ఓట్లు ఇలా అనుమానాస్పదంగా ఉన్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. ప్రతి ఓటును కాపాడాల్సిన అవసరం ప్రతి పౌరుడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా పరిగణిస్తా ఉంది. ప్రజాస్వామ్యంలో ఈ దేశంలో పుట్టిన పౌరుల యొక్క ఓటు తీసేసే అధికారం ఎవరికీ లేదు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి ఎలక్షన్ కమిషన్ని జేబు సంస్థగా వాడుకొని ఇలా పౌరుల ఓట్లు SC, ST, BC, మైనార్టీ ఓట్లు కలిగించే ప్రక్రియ ఏదైతే చేస్తా ఉన్నారో. ఒక ఫోటో 1000 మాటలు చెప్పగలదని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో బుధవారం ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్ అంటే కేవలం కెమెరా ఆపరేటర్ కాదని సమాజంలో జరిగే మంచి, చెడు, చారిత్రక ఘటనలను భవిష్యత్ తరాలకు భద్రపరిచేవారన్నారు. చరిత్రలోని ఎన్నో ముఖ్య ఘట్టాలు ఫోటోల ద్వారానే మనకు గుర్తుండిపోతాయన్నారు. ప్రకృతి విపత్తులు, సామాజిక కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, విజయాలు ప్రతి అంశాన్ని ప్రజల ముందుకు తీసుకురావడంలో ఫోటోగ్రాఫర్ల పాత్ర కీలకమని చెప్పారు. జర్నలిస్టుల చిరకాల వాంఛ ఇళ్ల స్థలాల కోసం తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. నిజామాబాద్ జర్నలిస్టులో ఐక్యత ఉంటుందని, ఇదే ధోరణితో ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రతన్, ప్రధాన కార్యదర్శి భానుతేజ, గౌరవ అధ్యక్షులు గోవిందరాజ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచిరెడ్డి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి సుభాష్, కోశాధికారి రాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి రాజు, సీనియర్ ఫోటోగ్రాఫర్ బాలరాజు, వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు నాగేష్, సీనియర్ ఫోటోగ్రాఫర్లు, జర్నలిస్టులు పాల్గొన్నారు. గుండెపోటుతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ తలారి తిరుపతి అంత్యక్రియల్లో సిపి సాయి చైతన్య పాల్గొన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రెంజల్ పోలీస్ స్టేషన్ యందు విధులు నిర్వహిస్తున్న తలారి తిరుపతి హెడ్ కానిస్టేబుల్ ప్రస్తుతం ఆర్మూర్ ఏసీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. తలారి తిరుపతి నిన్న ఆకస్మికంగా గుండెపోటుకు గురై మృతి చెందారు. ఆయన మృతి పట్ల పోలీసు శాఖలో విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో తలారి తిరుపతి అంత్యక్రియలు నేడు ఆర్మూర్లో నిర్వహించారు. అంత్యక్రియలకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తలారి తిరుపతి పార్థివ దేహానికి పుష్పగుచ్చం సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి బాధను పంచుకుని ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఓదార్చారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు పోలీసు శాఖ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. తలారి తిరుపతి మృతి పోలీసు శాఖకు తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పోలీస్ కమిషనర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, ఆర్మూర్ SHO సత్యనారాయణ, బోధన్ రూరల్ సిఐ విజయబాబు, రెంజల్ ఎస్ఐ గంగాధర్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నూడా చైర్మన్ కేశవేణు జన్మదినం సందర్భంగా నగరంలో కేశవేణు యూత్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నిజామాబాద్ నోడా చైర్మన్ కేశవేణు జన్మదినం సందర్భంగా పలు చోట్ల సేవా కార్యక్రమాలను నిర్వహించారు. అందులో భాగంగా కేశవేణు యూత్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేసి, అలాగే నీలకంఠేశ్వర మందిరం, పాత మున్సిపల్ ఆఫీస్, వినాయక్ నగర్ రుక్మిణి చాంబర్, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి, ఈ 4 చోట్ల అన్న సంతర్పణ కార్యక్రమం చేపట్టారు. అలాగే గుండారంలో నిర్మలా భవన్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజన వసతి కల్పించారు. ఇదే విధంగా పెద్దల మరియు ప్రజల ఆశీర్వాదంతో తమ నాయకుడు కేశవేణు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ప్రజల అభిమానంతో ఇంకా ముందుకు సాగాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కేశ మహేష్, సిరిగిరి తిరుపతి, బింగి మధు, కోర్వరాజు, దేవిదాస్, ప్రవీణ్, సుజిత్, గాలి ప్రసాద్, ఆమిర్, నోమన్ మరియు పలు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీసీఆర్బీ సెక్షన్లో సమగ్ర సమీక్షను సిపి సాయి చైతన్య నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సాయి చైతన్య క్షుణ్ణంగా సమీక్షించారు. ఈ సందర్భంగా సీసీఆర్బీ సెక్షన్లో నిర్వహిస్తున్న కేసుల నమోదు, నేర గణాంకాలు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ల నుంచి అందుతున్న కేసుల వివరాలు, రికార్డు నిర్వహణ తదితర అంశాలను కమిషనర్ పరిశీలించారు. పోలీస్ స్టేషన్ల వారీగా కేసుల వివరాలను సమీక్షిస్తూ పెండింగ్లో ఉన్న కేసులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేసులకు సంబంధించిన రికార్డులు, గణాంకాలను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. అలాగే నేరాలపై సమగ్ర గణాంకాలను సిద్ధం చేసి వాటి ఆధారంగా నేర నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. సీసీఆర్బీ విభాగం పోలీస్ స్టేషన్ల మధ్య సమన్వయం మరింత మెరుగుపరిచి కేసుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు నవీకరించాలని కమిషనర్ సూచించారు. కేసుల దర్యాప్తు మరియు పురోగతికి సంబంధించిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు సకాలంలో అందిస్తూ పోలీసు శాఖ పనితీరును మరింత సమర్థవంతంగా కొనసాగించేలా సీసీఆర్బీ సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కమిషనర్ ఆదేశించారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ ఎన్ శుభం ప్రకాష్, సీసీఆర్బీ ఏసీపీ గురునాయుడు, సిఐ ఆర్ అంజయ్య, పాండేరావు, ఎస్ఐ జె వరప్రసాద్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అన్నా, ఇద్దరం భూమ్యాక్సిన్ కొట్టాం. నీ పంట కళకళలాడుతోంది. నా పొలం ఎందుకు ఇలా ఉంది? నువ్వు కొట్టింది ఒరిజినల్ గంగోత్రి భూమ్యాక్సినేనా? అసలైన గంగోత్రి భూమాక్సిన్ను గుర్తించటం చాలా సులభం. గంగోత్రి లోగో, సుమో బొమ్మ, గ్యాంగోత్రి ఎంబోజింగ్. అయ్యో, నేను తెచ్చిందే నకిలీదన్నమాట. అవును, గంగోత్రి లోగో, సుమో బొమ్మ, గ్యాంగోత్రి ఎంబోసింగ్ ఈ మూడు చూసి ఒరిజినల్ గంగోత్రి భూమ్యాక్సిన్ మాత్రమే కొనండి. పంటను కాపాడుకోండి, పసిడి దిగుబడులు సాధించండి. బ్యాక్ టు న్యూస్. పొట్టకూటి కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదం కేసులో 2 ఏళ్లుగా రియాద్ జైల్లో మగ్గుతున్నాడు. భర్తను ఎలాగైనా జైలు నుంచి బయటకు తీసుకురావాలని దివ్యాంగురాలైన భార్య చంటిబిడ్డను వెంటబెట్టుకుని గడప గడపకు తిరుగుతోంది. మరోవైపు కొడుకు ఎప్పుడు తిరిగి వస్తాడా అంటూ వృద్ధ తల్లిదండ్రులు కన్నీటితో ఎదురు చూస్తున్నారు. నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం కుమ్మన్పల్లికి చెందిన కుమ్మరి రామయ్య రాజముని దంపతుల కుమారుడు శ్రవణ్ కుమార్ 32 ఏళ్ల వయసు 2022లో జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం చింతల్పేటకు చెందిన దివ్యాంగురాలు మమతను వివాహం చేసుకున్నాడు. కుటుంబాన్ని ఆదుకునేందుకు ఉపాధి కోసం సౌదీ అరేబియాలోని రియాద్కు వెళ్లి ఓ ప్రైవేట్ మెడికల్ రీసెర్చ్ కంపెనీలో అంబులెన్స్ డ్రైవర్గా ఉద్యోగంలో చేరాడు. అయితే 2024 మే 6న శ్రవణ్ నడుపుతున్న అంబులెన్స్ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో స్థానికురాలైన భార్య భర్తలు మృతి చెందగా వారి 2 పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అక్కడి పోలీసులు శ్రవణ్ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ కేసులో సౌదీ అరేబియా న్యాయస్థానం శ్రవణ్ను నేరస్తుడిగా నిర్ధారించి బాధిత కుటుంబానికి 3.30 లక్షల సౌదీ రియాళ్ల బ్లడ్ మనీ చెల్లించాలని తీర్పునిచ్చింది. భారత కరెన్సీలో ఈ మొత్తం సుమారు 84 లక్షలు. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లిస్తేనే శ్రవణ్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. అంత భారీ మొత్తాన్ని చెల్లించే ఆర్థిక స్తోమత లేక శ్రవణ్ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న కొడుకు జైల్లో ఉండడంతో వృద్ధ తల్లిదండ్రులు కూలీ పనులపై ఆధారపడి జీవిస్తున్నారు. సాలూరు మండల్, నిజామాబాద్ జిల్లా. మా అబ్బాయి అక్కడ పోయిన 2 సంవత్సరాలకు 2 నెలల తర్వాత యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిపోయినాక అక్కడ ఒక పాటలో ఒక ఆమె చనిపోయింది. మళ్ళీ 4 రోజుల తర్వాత ఒక ఆమె చనిపోయింది. ఇప్పుడు అక్కడ రియాల్ ఏంటంటే మావాడికి 3,30,000 కట్టాలంటున్నారు. ఇక్కడి మాయేమో 84 లక్షలు. అది తెలిసిన సంది మేము ఆదేశపడి ఆ ఎమ్మెల్యే, మంత్రి, ఏ తిరగని ఎమ్మెల్యే లేడు, తిరగని మంత్రి కూడా లేడు. రాకేష్ రెడ్డి దగ్గర పోయినాం, ఎంపీ అరవింద్ దగ్గర పోయినాం, భువన సుదర్శన్ రెడ్డి దగ్గర పోయినాము, ఇది కేటీఆర్ దగ్గర పోయినాం, తీనుపని మల్లన్ దగ్గర పోయినాం, బండి సంజయ్ పోయినాం, లాస్ట్ ఢిల్లీకి కూడా పోయినాం. మా ఇయ్యలు కాపు ఢిల్లీకి కూడా పోయిండు. ఇక తిరిగి మాకు పక్క ఏంటంటే ఒక తీర్మానం దొరికిందాడంటే కొరుట్లలో దొరికింది. మంద భీమిరెడ్డి అని ఒక ఆయన, శ్రీనివాసరావు ఒక ఆయన ఉండే. అది అంతా తిరిగిన వేస్ట్. మీరు ఏదన్నా ఉంటే మీకు న్యాయం జరగాలంటే ప్రజావానికి రమ్మన్నాడు సార్. ఇప్పుడు ఆడికెళ్ళి మేము 2 నెలలు 3 నెలల సంధి మంగళవారం శుక్రవారం రోజు డైలీ ప్రజావానికి పోతున్నాం. అక్కడనే ఒక్కో రోజు సోమవారం రమ్మంటాడు, మంగళవారం అట్టే ఉండాలి. సోమవారం మంగళవారం ఉంటే బుధవారం రాబడుతున్నాం సార్. మాకు కూడా మరోవైపు దివ్యాంగురాలైన భార్య మమత చంటిబిడ్డను పట్టుకుని తన భర్తను విడిపించాలని ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో పాటు నిజామాబాద్, జగిత్యాల జిల్లాల ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మమత వినతి పత్రాలు అందజేసింది. హైదరాబాద్లో నిర్వహించిన ప్రవాసీ ప్రజావాణిలోనూ తన భర్త పరిస్థితిని వివరించి ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంది. 3rd రోజు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి నవంబర్ 4th సౌదీ వెళ్ళాడు. అక్కడ డ్రైవర్ ఫీల్డ్లో వెళ్ళాడు. 3 నెలల తర్వాత విజిట్ వీసా మీద వెళ్ళాడు. 3 నెలల తర్వాత యాక్సిడెంట్ కేసు అయింది. అక్కడ సౌదీ వాళ్ళు చనిపోయిళ్ళు, భార్యాభర్తలు 2 చనిపోయిళ్ళు. వాళ్ళ పిల్లలకి ఆర్థికంగా 3 లక్ష, అక్కడ కరెన్సీ 3,30,000, ఇక్కడ మన ఇండియన్ కరెన్సీ 84 లక్షలు. మాకు అంత స్తోమత లేదు. నేను ఫిజికల్ హ్యాండిక్యాప్. నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు. యాక్సిడెంట్ అయినప్పుడు
అక్కడ అందులో డాక్టర్ కూడా ఉన్నాడు. డాక్టర్ ఏం చెప్పలేకపోయిండు. రిటర్న్ హాస్పిటల్కి వెళ్తే ఆయనను అడిగితే కూడా ఎస్కేప్ అయిండు డాక్టర్ కూడా. మేము ఎమ్మెల్యేల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళినాం. జిల్లాలో అటవీ ప్రాంత సంరక్షణ కోసం వివిధ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి అటవీ సంరక్షణ కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో అటవీ ప్రాంతం విస్తీర్ణం పెంపొందించేందుకు చేపట్టాల్సిన చర్యలు, అటవీ భూముల ఆక్రమణల నిరోధం, వన్యప్రాణుల సంరక్షణ, అటవీ శాఖ అధికారులు సిబ్బందులపై దాడులకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు చేపట్టడం, వన మహోత్సవం కింద విరివిగా మొక్కలు నాటడం, జల సంరక్షణ కార్యక్రమాల అమలు, వాల్టా చట్టం అమలు, అనువైన అటవీ ప్రదేశాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడం తదితర అంశాలపై చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో అటవీ శాఖ పరంగా నెలకొని ఉన్న పరిస్థితుల గురించి జిల్లా అటవీ శాఖ అధికారి ప్రశాంత్ పాటిల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ దృష్టికి తెచ్చారు. జిల్లాలో 20% పైగా 86,947.11 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉందని తెలిపారు. అయితే సిరికొండ, కమర్పల్లిలో కాల్పోల్ తాండా, డీబీ తాండా, చందూర్ తదితర ప్రాంతాల్లో అటవీ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని, కబ్జాదారులపైన చట్టపరంగా కఠిన చర్యలు చేపట్టేందుకు పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర శాఖల తోడ్పాటు అవసరం ఉందని అన్నారు. ఈ విషయమే కలెక్టర్ స్పందిస్తూ అటవీ ప్రాంత సంరక్షణకు ఆయా శాఖలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు తప్పకుండా తగిన సహకారం అందించేలా చూస్తామన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వి భుజంగరావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, అదనపు డీజీపీ శుభం నగరాలే, ట్రైనీ కలెక్టర్ సురేష్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీసీఓ సాయాగౌడ్, డిఆర్డీఓ సాయన్న, నిజామాబాద్ బోధన్ ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, విజయ్ కుమారి, ట్రైనీ ఆర్డీఓ సందీప్, ఏసీపీలు ప్రకాష్, శ్రీనివాస్, వెంకటేశ్వర రెడ్డి, అటవీ, పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. కొత్త భారత్ గ్యాస్ లైట్ జిప్ సిలిండర్ తేలికైందని డిఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, ఏఎస్ఓ అరవింద్ రెడ్డిలు సూచించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ డిఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ఏఎస్ఓ అరవింద్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై సిలిండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా స్టేషన్ ఫైర్ ఆఫీసర్ శంకర్, బీపీసీఎల్ టెరిటరీ మేనేజర్ ప్రభాకరన్, బీపీసీఎల్ నిజామాబాద్ జిల్లా సేల్స్ ఆఫీసర్ శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ కొత్త భారత్ గ్యాస్ లైట్ జిప్ సిలిండర్ తేలికైందని, బలమైందని, స్మార్ట్ మరియు సమర్థవంతమైందని తెలిపారు. మహిళలు, వృద్ధులు సులభంగా తీసుకెళ్లేందుకు వెలుగా రూపొందించామని, అధునాతన భద్రతా ప్రమాణాలతో ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో బీపీసీఎల్ అధికారులు సిలిండర్ ప్రత్యేకతలను ప్రజలకు వివరించారు. జిల్లాలో కొత్త సిలిండర్లు త్వరలో అన్ని డీలర్ల వద్ద అందుబాటులో ఉంటాయని తెలిపారు. अभी वो किधर भी रख सकते हैं, ये बाहर भी रख सकते हैं, अंदर भी रख सकते हैं, कोई प्रॉब्लम नहीं. ओके, अभी हमारा का सवाल क्या है, ये सिलेंडर अभी రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పీఏసీ సమావేశం వద్ద బాన్స్వాడ కాంగ్రెస్ నాయకులు ధర్నా చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పీఏసీ సమావేశం నిజామాబాద్ నగరంలో దుబ్బాలో గల ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ ప్రాంతానికి చేరుకున్న బాన్స్వాడ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర వ్యవసాయ సలహాదారు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ధర్నా చేశారు. ఎంజేబీ బాల్కొండ హాస్టల్ను ఎంపీఓ గంగామోహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాల్కొండ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతి బాపులే రెసిడెన్షియల్ బాలుర బాలికల పాఠశాల మరియు హాస్టల్ను మండల పరిషత్ అధికారి ఆర్ గంగామోహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ పర్యటనలో భాగంగా హాస్టల్ పరిసరాలు, వంటగది, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులకు నిబంధనల ప్రకారం మెనూ ప్రకారం పౌష్టికాహారం, నాణ్యమైన భోజనం అందించాలని, తాగునీటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పరిసరాలను నిరంతరం శుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థుల ఆరోగ్య సమస్యలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. అలాగే తరగతి గదులను సందర్శించి విద్యాబోధన తీరుపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయ బృందం, పంచాయతీ కార్యదర్శి మోహన్ మరియు హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. చలో విద్యుత్ సౌదా విద్యుత్ ఎంప్లాయీస్ తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యుత్ సౌదా ముందు మహాధర్నా కార్యక్రమం పెద్ద ఎత్తున ఎంప్లాయీస్ పాల్గొని నిరసన కార్యక్రమం నిర్వహించారు. జేఏసీ రాష్ట్ర చైర్మన్ సాయిబాబా, జనరల్ సెక్రటరీ శ్రీధర్, కన్వీనర్ రత్నాకర్ రావు, కో కన్వీనర్ బీసీ రెడ్డి, జిల్లాలోని అన్ని యూనియన్లు మరియు అసోసియేషన్ జేఏసీ నాయకులు రఘునందన్, పి గంగాధర్, ప్రసాద్ రెడ్డి, కాశీనాథ్, తోట రాజశేఖర్, గంగారాం నాయక్, చంద్రశేఖర్, రాజేంద్ర గౌడ్, వేణుగోపాల్, డీసీ రాజు, శివప్రసాద్, రాజేంద్ర రెడ్డి, జిల్లా నుండి 800 మంది పాల్గొన్నారు. ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లను బిచ్కుంద మండల శాంతాపూర్ సర్పంచ్ సంధ్యారెడ్డి, ఉప సర్పంచ్ ముత్యం రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిశారు.
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం జగన్నాథ్పల్లి వద్ద బస్టాప్ ఏర్పాటు చేయాలని, అక్కడ బస్టాప్ ఏర్పాటు చేయడం వల్ల జగన్నాథపల్లి, శాంతపూర్, సీతారాంపల్లి, మాన్వాపూర్, రాజాపూర్, ఎల్లారాం, పోచారం, శివపూర్ మొదలగు గ్రామాల ప్రజలకు మేలు జరుగుతుందని డిపో 1 హైదరాబాద్ మార్గం గుండా వెళ్లే బస్సులు, హైదరాబాద్ డిపో 1 మరియు డిపో 2 బస్సులు, సంగారెడ్డి డిపో, బాన్స్వాడ డిపో బస్సులు, కామారెడ్డి, నారాయణఖేడ్ డిపో బస్సులు ప్రతిరోజు నడుస్తున్నాయి. కానీ జగన్నాథ్పల్లి వద్ద బస్టాప్ లేకపోవడం వల్ల ఆపడం లేదని, బిచ్కుంద మండలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున ప్రజలకు ఎలాంటి రవాణా సౌకర్యాలు లేనందున ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కావున జగన్నాథపల్లి వద్ద బస్టాప్ ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను సర్పంచ్ సంధ్యారెడ్డి, ఉప సర్పంచ్ ముత్యం రెడ్డిలు కలిసి వినతి పత్రాన్ని అందించి బస్టాప్ ఏర్పాటు చేయాలని కోరారు. నగరంలోని సుభాష్ నగర్లో తన నివాసంలో నోడా చైర్మన్ కేశవేణు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో నోడా చైర్మన్ కేశవేణు జన్మదిన వేడుకలు అర్ధరాత్రి తన నివాసంలో బంధుమిత్రుడు, శ్రేయోభిలాషులు, కాంగ్రెస్ నాయకుల నడుమ అంగరంగ వైభవంగా జరిగాయి. నోడా చైర్మన్ జన్మదినం సందర్భంగా తన మిత్రులు, కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాణాసంచలతో, కేకులతో జన్మదిన వేడుకలను పండగ వాతావరణంలో నిర్వహించారు. నోడా చైర్మన్ కేశవేణు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పూలమాలలతో, గజమాలలతో, శాలువలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఉదయం తన నివాసంలో పలువురు కుల పెద్దలు, నాయకులు వచ్చి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో పర్యటనకు వచ్చిన టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో నోడా చైర్మన్ కేశవేణుకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాతో సన్మానించారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో చేసుకోవాలని ఆశీర్వదించారు. తదనంతరం నోడా చైర్మన్ కేశవేణు మాట్లాడుతూ, నా జన్మదిన వేడుకలకు అర్ధరాత్రి నుంచి నాకు శుభాకాంక్షలు తెలుపుతూ నన్ను సన్మానించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానని చెప్పి, మీ ప్రేమానురాగాలు నాపై ఇలాగే ఉండాలని భగవంతుని కోరుకుంటున్నానని వారికి ధన్యవాదాలు తెలిపారు. పుట్టినరోజు సందర్భంగా అర్ధరాత్రి 12 గంటలకు ఇచ్చేసి నాకు శుభాకాంక్షలు చేసిన నా మిత్రులు, బంధువులు, స్నేహితులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అపర ప్రేమ వల్లనే నేను ఈ స్థాయికి ఎదిగాను. మీ ప్రేమ ఇలాగే ఎప్పటికీ నిలుపుకుంటానని చెప్పి మీ అందరికీ మాట ఇస్తూ మరొక్క మారు నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఫిర్మాయికుంట తాండా శివార్లో దూడపై చిరుత దాడి చేసి చంపడం కలకలం సృష్టిస్తోంది. ఫిర్మాయికుంట తాండాకు చెందిన జాదవ్ సంతోష్కు చెందిన లేగ దూడను పొలంలో కట్టివేశారు. 3 రోజులుగా దూడ కనిపించడం లేదు. గొర్రెల కాపర్లు ఇచ్చిన సమాచారంతో అటవీ ప్రాంతంలోకి వెళ్లి చూడగా దూడ కలేబరం కనిపించింది. చిరుత కొరికి చంపివేసిందని రైతు తెలిపాడు. చిరుత సంచారం వార్తలతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నిర్మల్లో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్మల్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ నిర్మల్ జిల్లా యూనియన్ కెమెరా క్లబ్ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కెమెరా సృష్టికర్త లూయిస్ టాక్రే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఫోటోగ్రాఫర్ల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫోటో వృత్తిలో మృతి చెందిన ఫోటోగ్రాఫర్లకు 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫోటోగ్రాఫర్ల అభివృద్ధికి ఏవైనా సంక్షేమ పథకాలు అందించి ఆదుకోవాలన్నారు. అదేవిధంగా జిల్లా ఫోటోగ్రాఫర్ల సంఘానికి ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి స్థలాన్ని కేటాయించాలని కోరారు. ఒకరికొకరు తోడుగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ వృద్ధ దంపతులు. ఒకరికొకరు నీ కోసమే నేను అన్నట్లుగా సుమారు 80 సంవత్సరాల వృద్ధ దంపతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలా కలిసి వెళ్తుంటే కనుల పండగగా ఉండడమే కాకుండా నేటితరం యువ దంపతులకు ఆదర్శప్రాయంగా నిలుస్తుందన్నారు. నేటితరం యువ దంపతులకు ఆదర్శప్రాయంగా వారి జంట ఉండడం ఎంతో ప్రేరణాత్మకం. చిటికి మాటికి ఈ కాలంలో హింసను ప్రేరేపిస్తున్న దంపతులకు ఇదొక చక్కటి గుణపాఠంలా ప్రేమతో మేము కలిసి ఉండాలనే ఆలోచన వచ్చే విధంగా ఈ దంపతుల నడక కమనీయం. అందుకేనేమో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా K6 ఛానల్కి తారసపడ్డారు ఈ వృద్ధ దంపతులు ఇద్దరు. బాల్కొండ పాత బస్టాండ్ వద్ద ఆటో స్టాండ్ వెనుక పూర్తిగా ఎండిపోయిన పెద్ద చెట్టు ప్రమాదకరంగా మారింది. బాల్కొండ పాత జాతీయ రహదారి నుండి పట్టణంలోకి వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకొని ఈ చెట్టు పూర్తిగా ఎండిపోయి ఎప్పుడు పడుతుందో తెలియని స్థితిలో ఉంది. సంబంధిత అధికారులు ఎండిపోయిన చెట్టును తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. ఉన్నత పాఠశాల వద్ద ఇటువంటి చెట్టును తొలగించిన అధికారులు ఈ చెట్టును తొలగించడం మాత్రం అనుకోని ప్రమాదం జరగకముందే ఎండిన భారీ చెట్టును తొలగించాలని పలువురు కోరుతున్నారు. రైతులు నీటి నిల్వ పనులపై ఆసక్తి చూపాలని భీమ్గల్ ఎంపీడీఓ సంతోష్ కుమార్ సూచించారు. భీమ్గల్ మండలం పెద్దమ్మకాడి తాండాలో ఈరోజు భీమ్గల్ ఎంపీడీఓ సంతోష్ కుమార్ తెలంగాణకు జలసిరిలో భాగంగా VBGRAMG పథకం కింద చేపడుతున్న నీటి నిల్వ పనులను పెద్దమ్మకాడి తాండా గ్రామంలో సందర్శించారు. జరుగుతున్న పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ రైతులు నీటి నిల్వ పనులపై ఆసక్తి చూపాలని కోరారు. మరియు ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, నీటి నిల్వ ప్రాంతాల్లో కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, రైతుల పొలాల్లో నీటి నిల్వ కుంటలు VBGRAMG పథకంలో ఉచితంగా నిర్మిస్తామని తెలిపారు. ఆసక్తి గల రైతులు పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో APO G నర్సయ్య, గ్రామాల సర్పంచ్ రమేష్, పంచాయతీ కార్యదర్శి మమత, మేట్ వకీల్ పాల్గొన్నారు.
కమర్పల్లి మండల కేంద్రంలో అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కమర్పల్లి మండల కేంద్రంలో జిల్లా ఫోటోగ్రఫీ అసోసియేషన్ ఆదేశాల మేరకు బుధవారం మండల ఫోటోగ్రఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 187వ అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రఫర్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం లూయిస్ మండే డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో ప్రతి ఒక్కరి చేతిలో కెమెరా అందుబాటులోకి వచ్చిందన్నారు. నిన్నటి జ్ఞాపకాలను పదిలపరుస్తూ నేటి వాస్తవాలను ప్రపంచానికి చూపిస్తూ రేపటి చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచే చిత్రాలను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రవీందర్, ఉపాధ్యక్షులు పవన్, కార్యదర్శి సంపత్, కోశాధికారి నర్సయ్య, క్రాంతి, శ్రీకాంత్, సుమంజన్, సమీర్, అరుణ్ పాల్గొన్నారు. హైకోర్టు తీర్పు పేరుతో కళ్యాణ లక్ష్మిని పూర్తిగా రద్దు చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని బీఆర్ఎస్ నాయకులు కొత్తపల్లి రవికిరణ్ అన్నారు. పేదింటి ఆడబిడ్డల ఆత్మ గౌరవానికి ఆర్థిక భరోసాకు ప్రతీకగా నిలిచిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పూర్తిగా రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్న కొత్తపల్లి రవికిరణ్ మండిపడ్డారు. అలాగే వారు మాట్లాడుతూ కేటీఆర్ ఆదేశాల మేరకు మాజీ శాసనసభ్యుల ఆధ్వర్యంలో బాన్స్వాడ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. హైకోర్టు తీర్పును సాకుగా చూపుతూ లక్షలాది పేద కుటుంబాలకు అండగా నిలిచిన ఈ పథకాలను ఎత్తివేసేందుకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తుందని ఆరోపించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కేవలం ఒక సంక్షేమ పథకం మాత్రమే కాదని తెలంగాణ పేద కుటుంబాల ఆడబిడ్డల భవిష్యత్తు ఆత్మగౌరవంతో ముడిపడిన కార్యక్రమాలని పేర్కొన్నారు. తెలంగాణలో అయితే ఎన్నికల సమయంలో కళ్యాణ లక్ష్మితో పాటు ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాన్ని బలోపేతం చేయాల్సింది పోయి దాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. కళ్యాణ లక్ష్మి కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఆడబిడ్డ ఇప్పుడు ఎన్నికల హామీ ప్రకారం తులం బంగారం కూడా డిమాండ్ చేస్తూ ఉండడంతో ఆ ప్రశ్నల నుంచి తప్పుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. హైకోర్టులో సరైన వాదనలు ఎందుకు వినిపించలేకపోయిందని నిలదీశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొత్తపల్లి రవికిరణ్, వినీత్ పటేల్, సిరిగాది శేఖర్, జబ్బర్, సాయిలు మొదలగు వారు పాల్గొన్నారు. నగరంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్లో గోర్ బంజారా తీజ్ను ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని పాత కలెక్టరేట్ ప్రాంతంలో గల శ్రీ నవదుర్గ ఆలయం ఎదురుగా గోరు బంజారా తేజ్ ఉత్సవ భక్తి శ్రద్ధలతో భోగ్ భండార్ కార్యక్రమం నిర్వహించారు. 4వ రోజు సందర్భంగా బంజారా భోగ్ భండారీ కార్యక్రమాల్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పాల్గొనడం జరిగింది. వర్ణనాతీతమైన ఉత్సాహంతో ఆధ్యాత్మిక శోభతో అత్యంత వైభవంగా సాగాయి. గిరిజన సాంప్రదాయ వస్త్రధారణతో మధురమైన జానపద గీతాల ఆలాపనలతో కొత్త కాంతులను సంతరించుకున్నాయి. పట్టణంలోని బంజారా సోదరీమణులు, పిన్నలు, పెద్దలు అందరూ ఒకటే కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. తమ పాడి పంటలు పచ్చగా ఉండాలని, గ్రామాలు చల్లగా వర్ధిల్లాలని కోరుకుంటూ సాంప్రదాయ నైవేద్యాలను సమర్పించారు. బంజారా ఆచార వ్యవహారాలు, ఐక్యత రాగాలు ప్రతిధ్వనించిన ఈ పండుగ గిరిజన సంస్కృతికి అద్దం పడుతూ ప్రతి ఒక్కరి గుండెల్లో చెరగని మధుర జ్ఞాపకంగా నిలిచింది. ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, డాక్టర్స్, ఇంజనీర్స్, ఉపాధ్యాయులు మరియు వివిధ వృత్తిల్లో ఉన్న బంజారా మిత్రులు పాల్గొన్నారు. నగరంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో గల శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవం కమనీయంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో గల సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో శ్రీ వల్లి దేవసేన శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి నెల దిగ్ఞంగా జరుపుతారని ఆలయ కమిటీ వాళ్ళు తెలిపారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పూజలు చేసి స్వామివారి కళ్యాణం జరిపి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ మరియు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోచంపాడు గ్రామంలో పిచ్చి మొక్కలు పొదలు ఏపుగా పెరగడంతో పాముల బెడత ఎక్కువైందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పోచంపాడు గ్రామంలోని 10వ వార్డులో పిచ్చి మొక్కలు పొదలు విపరీతంగా పెరగడంతో దోమలు, పాముల బెడత ఎక్కువ అవుతోందని స్థానిక ప్రజలు వార్డు సభ్యుడు నజీర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల విజ్ఞప్తికి వెంటనే స్పందించిన వార్డు సభ్యుడు నజీర్ తన సొంత ఖర్చులతో జేసీబీని ఏర్పాటు చేసి వార్డులో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టారు. వార్డులో పేరుకుపోయిన పిచ్చి మొక్కలు, పొదలను తొలగించి పరిసరాలను శుభ్రం చేయించారు. ప్రజల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకుని సమస్యను వెంటనే పరిష్కరించేందుకు సొంత ఖర్చుతో పనులు చేపట్టిన వార్డు సభ్యుడు నజీర్ను స్థానిక ప్రజలు అభినందించారు. ప్రజల సమస్యలను గుర్తించి తక్షణమే స్పందించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలో అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవం సందర్భంగా ఈరోజు రాజు ఫోటో స్టూడియో, గీతా ఫోటో స్టూడియో, మౌనిక ఫోటో స్టూడియో ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ ఫోటోగ్రాఫర్లకు మరియు ఫోటోగ్రాఫర్ల సేవలు అందించిన వారికి శాల్వా, పూలమాలలతో సత్కరించారు. అంతకుముందు ఫోటో కెమెరా సృష్టికర్త లూయిస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మిఠాయిలు పంచి ఫోటోగ్రాఫర్స్ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. బోధన్ పట్టణంలోని ఇందూరు హైస్కూల్ విద్యార్థులకు యూనివర్స్ ప్లానిటోరియం 360 వ్యూను బుధవారం బోధన్ మండల ఎంఈఓ నాగయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి ప్రదర్శనలు చేయడం వల్ల విద్యార్థుల్లో సోషల్ స్టడీస్ సబ్జెక్టు పట్ల మక్కువ పెరుగుతుందని తెలిపారు. అంతరిక్షంలో సూర్యుడు, భూమి, చంద్రుడు వంటి చిత్రాలను 360 వ్యూలో చూడడం వల్ల మనం అంతరిక్షంలోకి వెళ్ళినట్లు ఉంటుందని అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా ఎర్కట్ల మండలం తొర్తి గ్రామ ఉప సర్పంచ్ సుమన్ గౌడ్, గ్రామ గౌడ సంఘం సభ్యులు పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో నెలాఖరులోగా కాంగ్రెస్ కమిటీల నియామకాలు పూర్తి చేయాలి. నిజామాబాద్లోని ఓ గార్డెన్స్లో జరిగిన పీఏసీ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పాల్గొన్న మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం నివేదిక రూపకల్పనకు కృషి. ఫిలిప్పీన్స్ దేశంలో స్టడీ టూర్లో తెలంగాణ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ బృందం పర్యటనలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. ఓటు హక్కును కాపాడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. ఎస్ఆర్పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. భీమ్గల్ అభివృద్ధి సాధించే వరకు పోరాటం ఆగదు. భీమ్గల్ పట్టణంలో పర్యటించి పలు ప్రాంతాలను పరిశీలించి మాట్లాడిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఒక్క ఫోటో వేల అర్థాలను తెలుపుతోంది. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో జరిగిన అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్స్ డేలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. అటవీ ప్రాంత సంరక్షణ కోసం సమన్వయంతో కృషి చేయాలి. నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ భవేష్ మిశ్రా అధ్యక్షతన జిల్లా స్థాయి అటవీ సంరక్షణ కమిటీ సమావేశం. నిజామాబాద్ నగరంలో పాత కలెక్టరేట్ గ్రౌండ్ వద్ద ఘనంగా గోర్ బంజారా తేజ్ ఉత్సవ్ సాంప్రదాయ వస్త్రధారణ చేసి ఆడి పాడి సందడి చేసిన గిరిజనులు. నిజామాబాద్ నగరంలో నూడా చైర్మన్ కేశవేణు జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. నగరంలోని దుబ్బా ఎంకే గార్డెన్స్ వద్ద బాన్స్వాడ కాంగ్రెస్ నాయకుల ధర్నా. రేంజల్ హెడ్ కానిస్టేబుల్ తిరుపతి గుండెపోటుతో మృతి. ఆర్మూర్లోని ఆయన నివాసం నుంచి జరిగిన అంత్యక్రియల్లో పాల్గొన్న సిపి సాయి చైతన్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఈ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.